యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో బీరకాయ అండి, దీనిలో చాలా రకాల ఆరోగ్య లాభాలు ఉన్నాయనే సంగతి మనందరికీ తెలిసిందే. జనరల్గా కర్రీలాగా చేసి తీసుకుంటూ ఉంటాం. అయితే వెజిటబుల్ థెరపీలో దీన్ని జ్యూస్ తయారు చేసి తీసుకుంటే కనుక చాలా రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుందని చెప్తూ ఉంటారు. మరి బీరకాయ జ్యూస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, తయారీ విధానం ఏంటి, సో ఎప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది, ఎటువంటి అనారోగ్య సమస్యలకి చెక్ పెడుతుంది, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మితలి గురువు గారు, సో వెజిటబుల్ థెరపీలో చాలా రకాల వెజిటబుల్స్ గురించి చెప్తూ ఉంటారు. అయితే వాటిని జ్యూస్ తయారు చేసి తీసుకుంటే కనుక కొన్ని రకాల అనారోగ్య సమస్యలకి ఇట్టే చెక్ పెట్టవచ్చని, అంతేకాదు పోషకాలు కూడా డైరెక్ట్గా అందుతాయని. సో ఈ బీరకాయ గురించి చాలా చెప్తారు, షుగర్ తగ్గిస్తుంది ఇది అని. సో బీరకాయ జ్యూస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి, దీన్ని ఎవరు తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి, ఎటువంటి అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది ఇది? దౌర్భాగ్యం ఏంటంటే రోగం వచ్చిన తర్వాత పదార్థాల గురించి ఆలోచించడం మొదలుపెట్టాం. అవును, అంటే ఇవేమీ లేని టైంలో, అంటే ఇప్పుడు ఇది బీరకాయ, దీనికి ఉన్నటువంటి లక్షణాలు ఎవరు గమనించారు? మన పూర్వీకులు ఎవరో జనరేషన్ మొదలై చాలా రకాల వెజిటేబుల్స్ ఉన్న కొన్ని సందర్భాల్లో ఇవే తినాలి అని మనకి వాడుకలో పెట్టేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు చూడండి, సహజంగా ఏదన్నా ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చాం, సర్జరీ అయింది, ఇంటికి వచ్చిన తర్వాత పెట్టే వాటిలో ఫస్ట్ ప్రధానంగా ఉండే వాటిలో బీరకాయ వేపుడు, దొండకాయ వేపుడు, బెండకాయ, అంటే గానుగు నూనెతో లైట్గా తాలింపు పెట్టి వేపినటువంటి ఇవే వాడతాం. అంటే తేలికగా జీర్ణం అవ్వడంతో పాటు మనకి మన శరీరంలో ఉన్నటువంటి హీలింగ్ కెపాసిటీని, రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుచుకోవటానికి, రోగ నిరోధక వ్యవస్థను అధిగమించి మందులా పనిచేది ఇది. మన శరీరంలో ఏదైతే ఇమ్యూనిటీ సిస్టమ్ ఉందో వాటిని ఇంప్రూవ్ చేస్తాయి. మనం ఏది కూడా బయట నుంచి ఆర్టిఫిషియల్గా లేకపోతే సప్లిమెంట్స్గా ఏది ఇవ్వం. దాని ఏది కూడా బాడీ యాక్సెప్ట్ చేయదు, ఒప్పుకోదు అసలు. కెమికల్ రూపంలో మనం ఇచ్చేవన్నీ యాంటీబయాటిక్స్. ఇందులో అద్భుతమైనటువంటి యాంటీబయాటిక్, వ్యాధి నిరోధక ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంది. ఇది మనకి కెటబాలిజాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. మన శరీరం 5 తత్వాల మీద ఆధారపడి ఉందని శాస్త్రం చెప్తుంది. అవేంటి? ఎయిర్, ఫైర్, వాటర్, ఎర్త్, స్పేస్. ఇవి 5. ఇందులో ఇది వాటర్ ఎలిమెంట్. సహజంగా అంటే దీనికి మనం ప్రధానంగా మాట్లాడుకునేది బీరకాయని. ఇప్పుడు అంటే మన వెజిటబుల్ థెరపీ నేను వీడియోస్ మొదలుపెట్టినప్పటి నుంచి షుగర్కి బీరకాయ పనిచేస్తుంది అనేది బాగా ఎక్కువగా వెళ్ళింది. ఇది అంటే ఒక షుగర్కే కాకుండా మనకి నిగూఢమైనటువంటి జ్యోతిష్ శాస్త్రాన్ని కూడా మిళితం చేసి మాట్లాడుతూ ఉంటారు. ఇది అష్టమ స్థానం, వృశ్చిక రాశికి సంబంధించింది. వృశ్చికము మనకి మేషంలో ఉంటుంది, కుజుడుతో, అంటే 2 రాశులకి కుజుడు అధిపతి. 1 మేషానికి, 2 వృశ్చికానికి. ఈ 2 కూడా కారకుడు కుజుడు అధిపతి. కుజుడు రక్తానికి కారకుడు అని చెప్తారు. అలాగే అగ్నికి, అక్కడ మేషంలో ఫైర్లా ఉంటే అదే కుజుడు ఇక్కడ వృశ్చికానికి వస్తువులకు వాటర్ ఎలిమెంట్లో. అంటే ఇవి 2 అంటే మన శరీరంలో వాతం పెరగడం వల్ల షుగర్ వస్తుంది, అరుగుదల పాడైపోవడం వల్ల షుగర్ వస్తుంది. షుగర్ ఎందుకు వస్తుంది అంటే మీరు ఏం చెప్తారు? ఆధునిక వైద్య విధానంలో లైఫ్ స్టైల్ డిజార్డర్, జెనెటికల్, ఇవే చెప్తారు. అంతకు మించి మనం ఏమి మాట్లాడు. ఇక్కడ వెజిటబుల్ థెరపీ, వేదిక్ వెజిటబుల్ థెరపీ ఏం చెప్తుంది అంటే మన శరీరంలో రక్తం కలుషితం అయిపోయింది, ఇంప్యూరిటీ ఆఫ్. ఆయుర్వేద వైద్యం ఏం చెప్పుద్ది? వాతం, పిత్తం, కఫం, 3 దోషాల మీద ఆధారపడి. అంటే ఇది వాత సంబంధమైనటువంటి దోషంగా మనం తీసుకున్నాం. మన శరీరంలో వాటర్ పాడైపోయింది, దీన్ని బాగు చేసుకోవాలి. అంటే నీళ్లు మురికిగా ఉన్నాయి, దాంట్లో ఇంకా జీవం ఏముంటుంది, దాన్ని మనం ఉపయోగించుకోవడానికి వాడుకోలేం కదా. అప్పుడు దాన్ని ఏం చేస్తాం? ఫిల్టర్ చేయాలి. అంటే ఫిల్టర్ డైరెక్ట్గా మనం ఏదో ఒక క్లాత్లో వడకట్టి తీసుకుంటామా? ఎండ బాగా కాయడం ద్వారా, అంటే ఫైర్ బాగా రావడం వల్ల ఎండి ఆ వాటర్ ఆవిరై పైకి వెళ్ళి మళ్ళీ వర్షంగా పడితే తీసుకుంటున్నాం. మురుకు గుంట్లో నీటిని డైరెక్ట్గా వాడట్లే. అంటే ఎంత ప్రాసెస్ జరిగింది, ప్రకృతి ఎంత సహజంగా ఇస్తుంది.
అంటే మన శరీరంలో పాడైపోయిన నీటిని కూడా ఉష్ణం అగ్ని మండించడం ద్వారా ఫిల్టర్ చేసి రోగాన్ని తగ్గించడానికి వాటర్ ఉపయోగపడుతుంది. ఇది మనకి డయాబెటీస్ ఆ రకంగా ఉపయోగపడుతుంది. రక్తం కలుషితం అయిపోవడం వల్లే రోగాలు వస్తాయి. మనం వాతం పిత్తం కఫం గురించి మాట్లాడుకున్నాం. రక్తంలో ఉండవలసిన క్వాలిటీస్ క్వాలిటీ ఆఫ్ బ్లడ్, క్వాంటిటీ ఆఫ్ బ్లడ్, ప్యూరిటీ ఆఫ్ బ్లడ్. క్వాలిటీ అంటే ఏంటి? రక్తంలో ఏముండాలి? విటమిన్స్, మినరల్స్, పోషకాలన్నీ ఉండాలి. ఇంకా క్వాంటిటీ, నేను చేస్తున్న పనికి నా వయసుకి నాకు రక్తం ఎంత ఉండాలి అనేది క్వాంటిటీ. ఇక ప్యూరిటీ అంటే టాక్సిన్స్, మనం తీసుకుంటున్నటువంటి వ్యర్థ పదార్థాలు దాంట్లో ఏమున్నాయి, ఇవి మూడిట్ల మీద ఆధారపడి ఉంటుంది. ఆ మూడిట్ల నుంచి రక్షించడానికి, మూడిట్లని బ్యాలెన్స్ చేయడానికి మనకి బీరకాయ దోహదకారి అని చెప్పడం జరిగింది. అయితే జ్యూస్ తయారు చేసి తీసుకుంటే ఈ పోషక విలువలన్నీ చాలా అందుతాయి, అనారోగ్య సమస్యలు ఈజీగా తగ్గుతాయి. అంటే మనం ఈ ప్రాసెస్కి వెళ్ళినప్పుడు బీరకాయని తొక్కతో సహా తీసుకోవాలి. దీంతో పాటు అనుసంధానంగా, అంటే ఒక బీరకాయ కూడా పనిచేసేస్తుంది, కానీ దాంట్లో కొంచెం అనుసంధానంగా కొన్ని ఇంకో ఇంగ్రీడియంట్స్ యాడ్ అవ్వడం ద్వారా ఇంకొంచెం అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ పెస్టిసైడ్స్ వేయడం వల్ల సహజంగా ఉండాల్సిన పోషకాలు తగ్గిపోయినాయి. ఇప్పుడు ఈ దీంట్లోంచి ఒక స్మెల్ వస్తుంది మనకి. పూర్వం ఇంకా ఎక్కువ ఘాటుగా వచ్చాయి. అంటే ఏ కాయగూర అయినా సరే పురుగు పుట్ర వాటి దగ్గరికి రాకుండా ఉండడం కోసం హార్డ్ స్మెల్ చాలా, ఈ బీరకాయలు ఇది 10 ఉండేది. అప్పుడు ఏ రకమైనటువంటి క్రిములు కీటకాలు దాని దగ్గరికి రావు. మీరు పొట్లకాయని తుంచిన ఏ కాయగూరకైనా తనకి సహజంగానే సెల్ఫ్ హీలింగ్ ఉంటుంది. మనం కెమికల్స్ వాడడం వల్ల అవి బలహీనపడడం వల్ల వాటిలో ఉన్న పోషకాలు తగ్గినాయి, వాటిని అవి రక్షించుకోవడానికి కావాల్సినటువంటి సెల్ఫ్ ఇమ్యూనిటీ కూడా వాటికి తగ్గింది. అందుకని కొన్ని ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేస్తున్నాం ఇప్పుడు. దాంట్లో ప్రధానంగా అల్లం తీసుకుంటాం, అలాగే తమలపాకులు తీసుకుంటున్నాం, నిమ్మకాయలు తీసుకుంటున్నాం, సైంధవ లవణం, మిరియాల పొడి. సో బీరకాయ జ్యూస్ అనేది మార్నింగ్ తీసుకోవాలి. ఎంటీ స్టమక్. విపరీతమైనటువంటి షుగర్ ఇబ్బంది పెట్టేస్తుంది. 200, 300, 400 చెప్తూ ఉన్నారు రీడింగ్స్. అలాగే బాడీలో ఇన్ఫెక్షన్స్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, కిడ్నీ ఇన్ఫెక్షన్స్, లంగ్ ఎనీ ఇన్ఫెక్షన్, మన బాడీలో ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా బీరకాయ ద్వారా అద్భుతంగా ఆ ఇన్ఫెక్షన్స్ తగ్గి హీల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒక బీరకాయ తీసుకుంటే సరిపోతుందా? మినిమం 200 grams ఉండాలమ్మా. అంటే ఇప్పుడు ఉన్నవన్నీ కూడా బీరకాయలు పొడుగ్గా ఉంటున్నాయి తప్ప బరువుగా ఉండట్లేదు. ఇట్లా వాటిలో వాటర్ ఉండాలి. పీచు ఎక్కువ ఉంటుంది, వాటర్ కూడా బాగుంటుంది బీరకాయలు. ఇప్పుడు అది తేలిగ్గా ఉంది అంటే మినిమం ఒక 200 grams క్వాంటిటీ ఉండాలి. రోజుకి 3 సార్లు తీసుకోవాలి. ఎవరైనా ఆర్డర్లో లేకుండా ఇబ్బంది పడుతూ మరీ ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ అయి ఉంటే, పుండ్లు మానట్లేదు అనుకునే వాళ్ళు రోజుకి మినిమం 1/2 కిలో బీరకాయ తీసుకోవాలి. ఈ సందర్భంగా నేను చెప్తున్నాను, రైతులకి చేతులు జోడించి సేంద్రియ వ్యవసాయానికి వెళ్ళండి. మీరే భవిష్యత్తులో వైద్యులు. మీరు పండించే పంటలే మనందరికీ కూడా ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. పోషకాలు లేని పదార్థాలు ఎన్ని తీసుకుని మనం ఎన్ని రకాల మెడిసిన్స్ మింగినా మెడిసిన్స్ ఏవి కూడా పనిచేయవు. ఏంటమ్మా? ఖచ్చితంగా గురువుగారు, అంతే కదా. మనం మెడిసిన్ ఏదైనా తీసుకున్నా డైట్ కంపల్సరీ అవసరం. ఆ డైట్కి మీరు పండించే పంటలే మాకు ఆధారం, లేకపోతే మనిషి బ్రతకటం కష్టం. సేంద్రీయ వ్యవసాయానికి మనకి జయరామ్ గారు చాలామంది చేస్తున్నారు. వాళ్ళందరినీ అనుసరించి మంచి వ్యవసాయం చేయాలి. భారతదేశం డయాబెటీస్ రహిత దేశంగా మారాలంటే మీ చేతుల్లోనే ఉంది అది. సో పూర్తిగా మనం కట్ చేస్తాము. చిన్న అల్లం ముక్క కూడా వేసామా. ఓకే. మనం అల్లాన్ని ఎప్పుడు కూడా ట్రావెలర్ అంటాం. అంటే ఏదైనా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటే వాటిని పాడవకుండా ఆ డిసీజ్ దగ్గరికి తీసుకెళ్ళడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలాగే యాంటాసిడ్గా కూడా పనిచేస్తుంది. అలాగే జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఒక 3 తమలపాకులు. మనకు భారతదేశంలో తమలపాకులు వాడటం చాలా విరివిగా ఉండేది. కంపల్సరీ మన భోజనం తర్వాత మనం విరివిగా తాంబూల సేవ అనేది ఉండేది. తాంబూల సేవ ఉండేది. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కూడా మంచి భోజనం అంతా పెట్టిన తర్వాత ఫుల్ఫిల్మెంట్ ఎప్పుడు అంటే తాంబూలం ఇవ్వటం. 1 బీరకాయ తీసుకున్నాము. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు దీన్ని ప్రతిరోజు తీసుకోవచ్చు అంటారా గురువు గారు? అమ్మ ఇప్పుడు ప్రతిరోజు కంపల్సరీ ఇన్సులిన్, లేకపోతే ప్రతిరోజు కంపల్సరీ ట్యాబ్లెట్. దానికన్నా రెగ్యులర్గా ఇది మనం కన్జ్యూమ్ చేయొచ్చు, పండించుకోవచ్చు కూడా. మనం పంట పండించుకొని కూరగాయలు వంటింట్లో ఉంటాయి, పెద్ద ఇబ్బంది ఉంది. 1 అల్లం, ఒక 3 తమలపాకులు. ఇవన్నీ కూడా మనం పెంచుకోవడానికి వీలువైనవి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేనివి. వాటర్ వేస్తాము.
చాలామంది చెప్తూ ఉంటారు అంటే జ్యూసెస్ తీసుకోకూడదు, అవి తినడం వల్లే ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం అనారోగ్య సమస్యతో డిజార్డర్తో బాధపడుతున్నాం, లోపల డైజెషన్ సిస్టమ్ అనేది యాక్టివ్గా లేదు. అందులోంచి కోలుకోవడానికి మనం జ్యూస్ ఫామ్లో తీసుకోవడం ద్వారా దాంట్లో ఉన్నటువంటి పోషకాలని పొందగలుగుతాం. పోషకాలు వచ్చి బలం వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మన పనులు మనం చేసుకోగలుగుతాం. వెజిటబుల్ థెరపీ అనే దానికి ప్రామాణికత ఉంది. ఇవేవి కూడా ఔషధాలు కాదు. ఔషధాలు శరీరం తయారు చేసుకోవడానికి కావలసినటువంటి పోషక విలువలు కలిగినటువంటి పదార్థం, ఫుడ్. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అనుకుంటే మనకి రైతులు వాడేటువంటి పైన పిచికారీ చేసేటువంటి కెమికల్స్ వల్ల వస్తుంది. దాన్ని మనం శుభ్రం చేసుకోవడం ద్వారా, ఉప్పు నీళ్ళతో కడగడం ద్వారా, చింతపండు నీళ్ళతో కడగడం ద్వారా, వెనిగర్లో కడగడం ద్వారా ఆ సైడ్ ఎఫెక్ట్స్, ఆ చిన్న చిన్న లోపాలని మనం సవరించుకోవచ్చు. ప్రధానంగా మన శరీరంలో రక్తం అనేది చెడిపోతేనే షుగర్ వస్తుంది. ప్యాంక్రియాస్ అనేది పని చేయట్లేదు సరిగ్గా, తన వ్యవస్థని తను వర్క్ చేయట్లేదు. సైంధవ లవణం, మిరియాల పొడి. సైంధవ లవణం వేస్తున్నాం, మిరియాల పొడి. రుచికి సరిపడా లెమన్, ఉప్పు, కారం, పులుపు, వగరు, కొంచెం చేదుగా కూడా ఉంటుంది బీరకాయ. తమలపాకు వగరుగా ఉంటుంది, కారంగా ఉంటుంది. అంటే రుచులు ప్రధానంగానే మన వైద్య విధానం అంతా కూడా, ఆయుర్వేద వైద్య విధానం మన భౌతిక శరీరం మీద ఆధారపడి, అది తీసుకునే రుచుల మీద ఆధారపడే ఉంటుంది. ఎవరైతే డయాబెటీస్తో బాధపడుతున్నారో ఇలా జ్యూస్ ప్రిపేర్ చేసుకుని సిప్ చేస్తూ చప్పరిస్తూ ఎంజాయ్ చేయాలి. ఇది లోపలికి వెళ్ళి నా శరీరంలో ఉన్నటువంటి సమస్యని క్యూర్ చేస్తుంది అనే నమ్మకంతో చేస్తే చాలామందికి ఈ 4 ఏళ్లలో, మనం వీడియోస్ మొదలుపెట్టిన తర్వాత ఈ 4 ఏళ్లలో అద్భుతంగా బీరకాయ పండించడం కానీ వాడుకోవడం కానీ విపరీతంగా జరుగుతుంది. మరింత శ్రద్ధగా చేస్తూ జీవన విధానాన్ని మార్చుకోవడం ద్వారా మనం తినడానికి బ్రతకటానికి మాత్రమే తినాలి. ఇప్పుడు అందరం కూడా ఏంటంటే నైట్ లైఫ్ అలవాటు పడిపోయి తినకూడని సమయంలో తినకూడని పదార్థాన్ని, ఇప్పుడు బిర్యానీ, మాంసం తినడం తప్పు, అది తినకూడని సమయంలో తింటే ఇంకా పెద్ద తప్పు. దానివల్లే చాలా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టేస్తున్నాయి. అది బ్రతకటానికి అంటే మనం చేసుకునే పనులు, దీనికోసం డబ్బు సంపాదిస్తున్నట్టే తినడం కోసం, తినడం ఒక్కటే కాదు, సుఖము సంతోషం కోసం వెంపర్లాడి ఆనందాన్ని కోల్పోతాం. సుఖం వేరు, సంతోషం వేరు, ఆనందం వేరు. సుఖము సంతోషం కోసం వెళ్ళి ఆనందాన్ని కోల్పోయి విపరీతమైనటువంటి దుఃఖంలో మునిగిపోతాం. 4 హెల్త్ బెనిఫిట్స్ ఈ బీరకాయ జ్యూస్ వల్ల అంటే ఏం చెప్తారు? ఇది బాడీలో ఉండేటువంటి ఇన్ఫెక్షన్స్, అన్ని రకాల ఇన్ఫెక్షన్స్కి అద్భుతమైనటువంటి ఔషధం. అలాగే ఇప్పుడు మహమ్మారిలా వ్యాప్తి చెందుతున్నటువంటి డయాబెటీస్కి అద్భుతమైనటువంటి వైద్య విధానం. అలాగే ఇది రక్తాన్ని శుభ్రం చేయడం ద్వారా రక్తంలో ఉన్నటువంటి క్వాలిటీస్ అన్నీ కూడా, మీకు పోషకాలు తక్కువ ఉన్నాయి, విటమిన్స్ డెఫిషియన్సీ ఉంది అంటే లోపల ఆ స్టోరేజ్ లేకపోతే మీరు ఎంత బయట నుంచి తీసుకున్నది తీసుకోవద్దు కదా. ఇది మనకి లింఫాటిక్ సిస్టమ్ మీద అద్భుతంగా పనిచేస్తుంది. మీకు గడ్డలు వస్తాయి, కొవ్వు గడ్డలు, లింఫ్ నోడ్స్ అంటారు, వాటికి కూడా ఇది అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్తుంది. రెగ్యులర్గా అంటే సమస్యతో బాధపడుతున్న వాళ్ళు దీనిని కొంచెం ఎక్కువ రోజులు వాడాల్సి ఉంటుంది. ఇవాళ ఏదో వాడేస్తే ఇంగ్లీష్ మెడిసిన్లో వేసేసుకుంటే ఆధునిక వైద్యంలో వచ్చినటువంటి వాళ్ళు ఒక గంటలో నొప్పి తగ్గిపోవడం అన్నట్టు ఉండదు. ఇది లోపలికి వెళ్ళి మూలం నుంచి క్యూర్ చేసుకురావడానికి మనకి 3 నుంచి 6 నెలలు పడుతుంది. సంవత్సరం లోపు దీని ప్రభావాన్ని ఇది అద్భుతంగా చూపిస్తుంది. ఖచ్చితంగా గురుగారు చాలా చక్కగా చెప్పారండి. బీరకాయ జ్యూస్ దాన్ని తొక్కుతో సహా మనం జ్యూస్ చేయాల్సి ఉంటుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. అంతేకాదు బ్లడ్ని ప్యూరిఫై చేయడానికి, వూండ్ హీలింగ్కి బాగా పనిచేస్తుంది. ఇక మీరు చెప్పినట్లు కొవ్వు గడ్డలు అనేది దానికి అసలు మందులే లేవని చెప్తూ ఉంటారు, అలాంటి వాటికి కూడా ఇది బాగా పనిచేస్తుందని చెప్తున్నారు గురుగారు. సో ఖచ్చితంగా అందరూ తీసుకుని అలవాటు చేసుకోవాలని కోరుకుందామండి. ఈ చాలా వెజిటబుల్స్ ఉంటాయి, వాటితో డిఫరెంట్ జ్యూసెస్ ఉంటాయి. సో వాటిని ఆల్టర్నేటివ్ డేస్లో కనుక తీసుకుంటే ఇంకా ఆరోగ్య ప్రయోజనాలు అనేవి చాలా మెయింటెనెన్స్ కోసం అయితే రోజుకు ఒక రకం జ్యూస్ చేసుకోవచ్చు. అలాగే మనకి 12 నెలలకి 12 రకాల జ్యూసెస్ మనం చెప్తాం. అంటే ఒక నెల ఇది బీరకాయ, మనకి బీరకాయ అంతా కూడా కార్తీక మాసం అంతా కూడా బీరకాయని విలువగా వాడుకుంటే ఆ మాసానికి రావాల్సిన బెనిఫిట్స్ అంటే మనం అక్కడ కార్తీక మాసంలో విపరీతమైనటువంటి చలి ఉంటుంది, ఇక్కడ రక్తాన్ని వేడెక్కించడం ద్వారా మన శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఈ బీరకాయ, ఇది ఉండేది ఎలిమెంట్ వాటర్ ఎలిమెంట్, మన శరీరంలో ఉండేటువంటి వాత సంబంధమైనటువంటి దోషాలకి బయట టెంపరేచర్ కూడా చల్లగా ఉంటుంది, ఇక్కడ అది ఆపోజిట్గా పనిచేసి మన శరీరాన్ని రక్షిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా గురుగారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. సూర్యసుందర్.
చాలా మందికి ఇప్పుడు చిన్నపిల్లల్లోనే కంటి సమస్యలు చాలా ఎక్కువగా వస్తున్నాయి కదా, మరి కంటి ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి అన్నప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది? ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంటుంది? మీరు అన్నట్లు చిన్న వయసులోనే ఈ కంటి సమస్యలు, నేత్ర సమస్యలు, ఐ డిజార్డర్స్ మొదలవుతున్నాయమ్మా. పూర్వకాలము వయస్సు ఎక్కువ వచ్చినటువంటి వాళ్ళలో అంటే దేహధర్మ రీత్యా, వయోధర్మ రీత్యా సర్వసాధారణంగా 60 సంవత్సరాలు ఆ ప్రాంతం దాటిన తర్వాత కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువ శాతం మందిలో వచ్చేవమ్మా. కానీ ఈ రోజుల్లో వివిధ రకాల కారణాల రీత్యా చిన్న వయసు నుంచే ఈ కంటికి సంబంధించినటువంటి సమస్యలు, సో దగ్గర వస్తువులు కనిపించకపోవడము, దూరం వస్తువులు కనిపించడము, మీరు అన్నట్లు బ్లర్గా ఉండడము, అదేవిధంగా ఈ కంటికి సంబంధించినటువంటి అనేక రకాలైన ఇతర జబ్బులు రావడము, అదే ఇట్లా రకరకాలుగా ఈ యొక్క కంటికి సంబంధించిన సమస్యలు కలుగుతుంటాయమ్మా. సో దీనికి కారణం ఏంటంటే ఆహారపరమైన లోపాలమ్మా. చిన్నప్పటి నుంచే మరి చిన్నపిల్లలకి ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ విపరీతంగా విచ్చలవిడిగా తినేటట్టు అలవాటు చేయడం ఒక ప్రధానమైన కారణం అయితే, ఆ యొక్క ఆహార పదార్థాల యొక్క ప్రభావం కంటి మీద పడి ఆ కళ్ళు అనారోగ్యంగా తయారేందుకు కారణమవుతుంటాయి. దీనికి తోడు మరి కంటి మీద విపరీతమైన ఒత్తిడి పడుతుందమ్మా. ముఖ్యంగా చిన్నపిల్లల్లో మరి ఇంచుమించు 3 సంవత్సరాల నుంచే స్కూల్కి అలవాటు చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. సో స్కూల్లో కంటికి ప్రెషరు, ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ మరొకటనో కంటికి ప్రెషరు, వీటికి తోడు మరి చిన్నపిల్లలు వాళ్ళు ఏదైనా పలకనప్పుడు కానీ, వాళ్ళు మొండికి పడినప్పుడు కానీ, వాళ్ళు ఏడ్చినప్పుడు కానీ, తల్లిదండ్రుల మాట విననప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు సెల్ దగ్గర పెట్టేసేసి మరి 1-2 సంవత్సరాల పిల్లల నుంచే సెల్ ఫోన్ అలవాటు చేసేటువంటి సంస్కృతి, పాశ్చాత్య సంస్కృతి కూడా విపరీతంగా పెరిగిపోయిందమ్మా. దీనివల్ల మరి కంటి గ్రోత్ సరిగ్గా లేకుండా కంటి నరాలు క్రమక్రమంగా ఆశించిన స్థాయిలో దృఢపడకుండా వీక్నెస్ వచ్చేసి ఆ యొక్క ప్రభావం చేతనే కంటి జబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. మరి కాబట్టి ఏంటంటే ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకోవడం పాటు పిల్లలకు కూడా మరి ఎంత ఒత్తిడి అవసరమో అంతవరకు పెట్టాలి. కానీ ఆ కంటికి సంబంధించి మరి కంప్లీట్గా మరి ఉదయం నుంచి సాయంత్రం దాకా స్కూలు, తర్వాత ఇల్లు, వీటన్నిటికి తోడు మరి నేను చెప్పినట్టు ముఖ్యంగా ఈ సెల్ ఫోన్స్, కంప్యూటర్సు, టీవీసు, వీటికి సంబంధించినటువంటి ఇది అవసరాన్ని బట్టి కొద్దో గొప్ప వీటిని ఉపయోగించుకోవచ్చు. కానీ గ్యాడ్జెట్స్ కానీ ఇట్లాంటివి మరి ఎక్కువ శాతంలో మాత్రం వాడడం మంచిది కదమ్మా. సో ఇది చాలా వరకు పెద్దల వరకు కూడా వర్తిస్తుందమ్మా. సో ఎక్సెస్ స్టైన్ అయినప్పుడు దాని యొక్క ప్రభావం ఉంటుంది. ఇంతకుముందే చెప్పినట్టు వయస్సులో వచ్చినప్పుడు అయితే వయోధర్మమ్మా, మరి చిన్న వయస్సులో వస్తే అది అనారోగ్యమే. సో అలాంటి సమస్యలు ఉన్నప్పుడు మరి రాకుండా ఉండేందుకు, ఒకవేళ వచ్చిన తర్వాత మరి ముదరకుండా ఉండేందుకు సర్వసాధారణంగా మనకు దొరికేటువంటి ఆహార పదార్థాలు అంటే ఈ క్యారెట్ గడ్డలు తినడం అలవాటు చేసుకోవాలమ్మా. సో క్యారెట్ గడ్డలని మరి శుభ్రం చేసి అలాగే తినడం కానీ, వారంలో కనీసం 2 సార్లు, లేకపోతే క్యారెట్ గడ్డలను సలాడ్ రూపంలో వాడుకోవడం కానీ, క్యారెట్ జ్యూస్ తాగడం కానీ, లేకపోతే క్యారెట్ను వండుకొని కానీ ఏదో ఒక పద్ధతిలో క్యారెట్ను తీసుకోవడం చాలా చాలా మంచిదమ్మా. సో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇప్పుడు ఈ సూత్రం వర్తిస్తుంది. అదేవిధంగా కరివేపాకమ్మా. సో మనం ఏం చేస్తామమ్మా, చాలామంది 100% మంది కూడా ఈ కరివేపాకును ఆహార పదార్థాల వంటకాల తయారీలో వాడతాము. సో ఆ విధంగా ఆహార పదార్థాలు వంటకాలు తయారైన తర్వాత కరివేపాకును పక్కన వారేసేస్తాం. సో ఇదే సంస్కృతి పిల్లలకు కూడా అలవాటు అయిపోయింది. పెద్దలన్నా కాస్త కూస్త చెప్తే తినేటువంటి పరిస్థితి ఉంటుంది, కానీ చిన్నపిల్లలు కంప్లీట్గా పక్కన వారేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్లనే ఈ కంటికి సంబంధించిన జబ్బులు చిన్న వయసు నుంచే ఎక్కువ కావడం మొదలవుతుందమ్మా. సో చిన్నపిల్లలకి ఏంటంటే కనీసం ఖచ్చితంగా ఈ యొక్క కరివేపాకును తినిపించడం అలవాటు చేసుకోవాలి. సో ఆహార పదార్థాల్లో వంటకాల్లో ఉన్నప్పుడు అంత ఇబ్బంది కూడా ఉండదమ్మా. సో కాబట్టి కాస్త కరివేపాకు ఎక్కువ వేసేసి కరివేపాకును ఏదో ఒక పద్ధతిలో వాళ్ళకి ఆహారంలో కలిపని ఇవ్వడం మంచిదమ్మా చిన్నపిల్లలకి, నేత్ర జబ్బులు రాకుండా ఉండాలంటే. అదేవిధంగా వారంలో కనీసం 1-2 సార్లు మునగాకు కూర, పప్పు కానీ కూర కానీ ఏదో ఒక పద్ధతిలో మునగాకును కూడా వాడుకోవడం మంచిదమ్మా. వీటన్నిటిలో కూడా విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వివిధ రకాలైనటువంటి ఇలాంటి పదార్థాల్లో జియోగ్జాంతిన్, ఇలాంటి ల్యూటిన్, ఇలాంటి అనేక రకాలైన రసాయనాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా కంటి దృష్టి దెబ్బతినకుండా ఉండేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా. సో కాబట్టి ఇలాంటి ఆహారంలో ఖచ్చితంగా ఒక భాగంగా ఖచ్చితంగా చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే నేత్రాలకు సంబంధించిన జబ్బులు చిన్న వయసులో రాకుండా ఉంటాయి. అథవా వచ్చినప్పటికీ చాలా త్వరగా తగ్గిపోయేందుకు అవకాశం ఏర్పడుతుందమ్మా. సరే, వీటన్నిటికి తోడు మరి ఆల్రెడీ సమస్య వచ్చింది. సమస్య వచ్చినప్పుడు ఎలాంటి ఔషధాలు వాడుకోవాలంటే త్రిఫల చూర్ణం ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి, అతిమధుర చూర్ణం 50 గ్రామ్స్ తీసుకోవాలి, అశ్వగంధ చూర్ణం 50 గ్రామ్స్ తీసుకోవాలి.
సో త్రిఫల చూర్ణము, అతిమధుర చూర్ణము, అశ్వగంధ చూర్ణం ఒక్కొక్కటి 50 గ్రామ్స్ చొప్పున తీసుకోవడం వల్ల టోటల్గా 150 గ్రామ్స్ ఔషధం రెడీ అయిపోతుంది. సో ఈ 150 గ్రామ్స్ ఔషధము ఒక్క నెలకు సరిపోతుందమ్మా. పెద్దలకు సంబంధించిన డోస్ ఇది. ఓకే. సో ఎలా వాడుకోవాలంటే అమ్మా, ఈ 3 పదార్థాలు బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రిపూట ఆహారానికి ఒక అరగంట ముందు 1/2 టీ స్పూన్ ఈ యొక్క చూర్ణాన్ని తగినంత స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి, ఒకవేళ ఆవు నెయ్యి దొరకకపోతే స్వచ్ఛమైనటువంటి గేదె నెయ్యి, ఒకవేళ ఇలాంటి గేదె నెయ్యి ఇలాంటి వాడకూడనటువంటి వాళ్ళు, మరి ఆవు నెయ్యి స్వచ్ఛత దొరకకపోయినటువంటి వాళ్ళు కానీ, నెయ్యి అంటే భయపడేటువంటి వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మరి నెయ్యి బదులు నెయ్యికి ప్రత్యామ్నాయంగా తేనెను కూడా వాడుకోవచ్చు అనమాట. తేనె కలిపి కూడా తీసుకోవచ్చు. సో ఈ రెండు వద్దనుకున్నటువంటి వాళ్ళు నీళ్ళలో కలిపి కూడా తీసుకోవచ్చు అమ్మా. అయితే కాస్త పౌడర్ 2.5 గ్రామ్స్ పౌడర్ నోట్లో వేసుకుని నీళ్ళు తాగొచ్చు. సో రోజుకి 5 గ్రాములు, ఉదయం పూట 1/2 టీ స్పూన్ అంటే 2.5 గ్రాము, రాత్రి పూట 1/2 టీ స్పూన్ అంటే 2.5 గ్రాము, రోజు 5 గ్రాముల చొప్పున వాడుకుంటే నెలకు 150 గ్రాములు అవుతుందమ్మా. మరలా తయారు చేసుకొని వాడుకోవాలి. మరి పిల్లల విషయం వస్తే 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లలు కూడా ఇలాంటి సమస్యలు సర్వసాధారణం అయిపోయాయని చెప్పాను కదమ్మా. వీళ్లకు 4-5 చిటికలు, ఒక 3 సంవత్సరాల పిల్లలకు ఏదైనా కొంచెం నేత్రాలకు సంబంధించిన సమస్యలు వస్తే ఈ చిటిక అంటే తెలుసు కదమ్మా, పించ్ అంటారు అనమాట. సో 4 లేదా 5 చిటికలు ఆ యొక్క 3 పదార్థాలు కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని స్వచ్ఛమైనటువంటి నెయ్యి కానీ స్వచ్ఛమైనటువంటి తేనెతో కానీ కలిపేసి రెగ్యులర్గా ఇవ్వాలన్నమాట. వయస్సు పెరిగే కొద్దీ మరి 1 గ్రాము, 1.5 గ్రాము, 2 గ్రామ్స్ ఈ విధంగా పెంచుకుంటూ పోతే సరిపోతుంది. ఈ విధంగా దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ మరి అలాంటి వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. క్షేమదాయకంగా పనిచేసేటువంటి ఔషధాలు, కేవలము నేత్ర దృష్టిని మెరుగుపరచడమే కాకుండా ఇలాంటి ఔషధాలు వాడుకోవడం వల్ల ఇలాంటి ఔషధాల యొక్క ప్రభావం చేత శరీరం కూడా శక్తివంతంగా తయారయ్యేందుకు ఉపయోగపడతాయి. దీనికి తోడు మెదడు కూడా చాలా చైతన్యవంతంగా ఉంటుందమ్మా. పెద్దలకు కానీ పిల్లలకు కానీ ఈ రోజుల్లో వివిధ రకాలైన కారణాల రీత్యా మరి మెదడులో వివిధ రకాలైనటువంటి హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు తయారైపోయి ఆ యొక్క ప్రభావం చేత మెదడుకు సంబంధించినటువంటి అనేక రుగ్మతలు, జ్ఞాపక శక్తికి సంబంధించి, ఏకాగ్రతకు సంబంధించిన లోపాలు, జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటి లోపాలు, అదేవిధంగా కొంతమందికి పిల్లలకు మాట స్పష్టత లేకపోవడము, కొంతమందిలో నత్తి ఉండేటువంటి పరిస్థితి ఏర్పడము, అదేవిధంగా మరి ఇంకో కొంతమందిలో మరి చిన్న వయసులోనే ఈ పార్కిన్సన్స్, ఈ వణుకుడు జబ్బు రావడము, తలనొప్పి రావడం, ఇలాంటి అనేక రకాలైన సమస్యలు కూడా మరి రాకుండా ఉండేందుకు, వచ్చినటువంటి సమస్యలు చాలా త్వరగా తగ్గేందుకు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది కమ్మా. కాబట్టి ఈ చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధం ఈ ఔషధం అమ్మా. ఓకే. సో చక్కగా దీన్ని తయారు చేసుకొని చక్కగా యూజ్ చేసుకోండి, ఈ కంటి చూపుని మెరుగుపరచుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.